హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లీ విలేజ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ పులుసు. మా ఆయన తొందరగా వస్తాను చెప్పాడు కాబట్టి మసాలా అయితే రోడ్లో దంచుకోకుండా మిక్సీకి అయితే వేస్తున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదు అబ్బా ఇట్లా చేయడము. ముందుగా బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేశాను కదా, ఇంకా ధనియాలు ఒటిమిరకాయలు ఎంచుకొని మిక్సీ జార్లో కొబ్బరి, తెల్లవాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, టమాటాలు వేసి బాగా మిక్సీ మెత్తంగా పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 చెంచాలు నూనె వేసి నూనె వేడెక్కగానే కొత్తిమీర, మెంతాకు వేసి వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా దూరగా వేగిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్న మసాలా, ఉప్పు, పసుపు వేసి బాగా మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కొంచెం సేపు మూత పెట్టేసి జిగురంతా పోతుంది. జిగురు పోయిన తర్వాత మనకు పులుసుకు సరిపడినంత నీళ్లు వేసుకొని ఇంకా ఉడకనివ్వాలి, మూత పెట్టేసేయాలి. ఇంకా సంగటి ఒక పక్క రెడీ అయిపోయింది. గలుపుతున్న సంగటి కూడా మా ఆయన ఎక్కడొస్తాడో అనేసి తొందరగా చేస్తున్నా, లేకుంటే రోట్లో దంచుకుంటే బాగుంటుంది రుచి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసాను.